నటుడిగా కృష్ణ తొలి రోజులలోనే సాహసం చేశారు. అగ్ర హీరోలే బాగా రాణిస్తున్న సమయంలో ఆదుర్తి సుబ్బారావు కొత్త హీరోలతో సినిమాలు చేయాలి అనుకున్నారు. పైగా కలర్ ప్రింట్లో తీయాలి అనుకున్నారు. ఎంతో మంది సినీ పెద్దలు దానిపై పెదవి విరిచారు. అటు దర్శకుడు ఇటు కృష్ణ కూడా ఆ మాటలు ఏవీ పట్టించుకోకుండా వారి పని వారు చేశారు. తేనె మనసులు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచారు. ఇక జేమ్స్ బాండ్గా కృష్ణ సంచలనమే సృష్టించారు. బసవరాజు పాత్ర పోషించిన కృష్ణ కంటే కూడా చిట్టిబాబుగా చేసిన క్యారెక్టర్ని ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించారు. ఆంధ్ర దేవానందులా ఉన్నారు అని పొగిడారు. కట్ చేస్తే నిర్మాత డుండి మాత్రం కృష్ణ ఆ సినిమాలో చేసిన ఓ సాహసోపేతమైన సీన్కి ఫిదా అయ్యారు. వెండితెర మీద ట్రిగ్గర్ పేల్చే శక్తి అతనికే ఉంది అని కనిపెట్టారు. మా సినిమాలో నటిస్తావా అని అడగటమే ఆలస్యం. కృష్ణ ఓకే చెప్పేశారు. అలా వచ్చిన సినిమానే గూఢాచారి 116. దీంతోనే కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్గా మారారు. కృష్ణకి ఇది 3వ సినిమా. కెరియర్ మొదట్లోనే ఇంత విజయాన్ని అందుకోవటం కృష్ణకే చెల్లింది. నటశేఖర అనేది కృష్ణ బిరుదు. కానీ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలుచుకోవటంలోని అభిమానులకు ఆనందం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సింహాసనం సినిమాని తీసుకుంటే 70mm వచ్చిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బొప్పిలహరి, నటి మందాహిని, నటుడు అంజాద్ ఖాన్ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒకే సందర్భంలో తెలుగు, హిందీ సినిమాలను దర్శకత్వం వహించిన అరుదైన దర్శకులలో కృష్ణ ఒకరు. 1960వ సంవత్సరంలో గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, మెకానిస్ గోల్డ్ వంటి చిత్రాలు విడుదలై రికార్డులు సృష్టించాయి. అలాంటి కౌబాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాలి అని కృష్ణ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తలంచలేదు, వెనక్కి తగ్గలేదు. కౌబాయ్ సినిమాలు అంటే గుర్రపు స్వారీలు, భారీ బడ్జెట్ అని ఎంతమంది వారించినా కూడా ఏం పర్వాలేదు అని ముందుకు సాగారు. తెలుగులో కౌబాయ్ సినిమానా, ఆ సినిమా విజయం సాధించదు అని సినీ పండితుడు ఓ సినీ నిర్మాత జోష్యం చెప్పారట. ఆ సినిమానే మోసగాళ్లకు మోసగాడు అద్భుతమైన విజయాన్ని సాధించింది. విశేషమేంటంటే హాలీవుడ్ సినిమాల ప్రేరణతో తీసిన ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు సబ్ టైటిల్స్తో చూడటం విశేషం. ఈ సినిమాతో ఆయన ఆంధ్ర కౌబాయ్గా పేరు పొందారు. నటుడిగా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా కృష్ణ సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చెయ్యాలి అని పరితపిస్తూనే ఉన్నారు. ఆ సమయంలోనే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత గాథ సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకున్నారు. అప్పటికే అల్లూరి సీతారామరాజు కథని తెరపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఒకే కథను ఇద్దరూ చేస్తే ఎలా? ఇదే అప్పుడు అందరి నోళ్లలో నానిన ప్రశ్న. ఎట్టకేలకు కృష్ణే అల్లూరి సీతారామరాజుగా మారారు. ఏదో చేశామంటే చేశాము అన్నట్టుగా కాకుండా తెలుగు జాతి కీర్తించేలా, తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయేలా తీయాలి అనుకున్నారు. కృష్ణ అనుకున్నట్టుగానే సినిమా రావాలి అంటే సినిమా స్కోప్ కావాల్సిందే. అప్పటికే దీనిపై హిందీలో 2 సినిమాలు వచ్చి ఉంటాయి. అది చాలా పెద్ద వ్యవహారం. కానీ కృష్ణ ఊరుకోలేదు. సినిమా స్కోప్ విధానంలోని సినిమాను పూర్తి చేశారు. 1974లో విడుదలైన ఈ సినిమా కనీ విని ఎరుగని విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతో కృష్ణ వెండితెర విప్లవ జ్యోతిగా అవతరించారు. సాహసం అంటే తనకు నచ్చిన నేపథ్య కథల్లో నటించడమేనా అని ఎవరైనా అనుకుంటారేమో అని కృష్ణ భావించారేమో. భావోద్వేగ భరిత రైతు పాత్రలు, పౌరాణికాల్లో కూడా తన మార్కును చూపించారు నటశేఖర కృష్ణ. రాజకీయ నేపథ్య చిత్రాల్లోనూ కృష్ణదే అందవేసిన చెయ్యి. ముఖ్యమంత్రి, నా పిలిపే ప్రభంజనం, రాజకీయ చదరంగం, సాహసమే నా ఊపిరి అప్పట్లో ప్రభంజనాన్ని సృష్టించాయి. తెలుగు ప్రేక్షకులు ఘంటసాల గొంతుని మాత్రమే విన్నారు. బాలసుబ్రహ్మణ్యం గానామృతానికి మంత్రముగ్ధులయ్యారు. మరి అలాంటి వారు కొత్త గొంతును వింటారా? షను సాగా పలికితే అంగీకరిస్తారా అనేది అప్పుడు సినీ పరిశ్రమ అభిప్రాయం. అప్పట్లో కృష్ణకి బాలసుబ్రహ్మణ్యంతో మనస్పర్ధలు వచ్చాయి. దానితో కొత్త గాయకుడు పాడినా సరే పాటలు వింటారు అనే ఉద్దేశంతో రాజు సీతారామును పరిచయం చేశారు. ఆ పాటే 1986లో రిలీజై సంచలనం సృష్టించిన ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత బాలుకి అవకాశాలు లేనప్పుడు తన ఇతర సినిమాలలో పాటలు పాడించుకున్నారు కృష్ణ. కృష్ణగారి మనస్తత్వం ఎలాంటిదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తిత్వంతో సాహసోపేతమైన సినిమాలు చేసిన అద్భుతమైన నటులు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేశాక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని అనుకున్నాం కదా. ఇంచుమించు ఒక 15 సినిమాల వరకు కృష్ణ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క నిర్మాత కూడా కృష్ణగారితో సినిమా చేయడానికి ముందుకు రాలేదంటే ఆశ్చర్యమే కదా. ఇది 1975లో కృష్ణ పరిస్థితి.
1966లో గూఢాచారి 116 విడుదలైన దగ్గర నుండి 1975 వరకు రోజుకు 3 షిఫ్టులు, సంవత్సరానికి 15 సినిమాలు చేసిన కృష్ణకి పని లేకుండా పోయింది. నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ సినిమా మాత్రమే షూటింగ్ జరుగుతోంది, కానీ అది చాలా నత్తనడకగా సాగుతోంది. 1975 ద్వితీయార్థంలో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించిన కృష్ణ ఇక వేరే మార్గం లేదు. తన కోసం తనే ఒక సినిమాని నిర్మించుకోవాలి అని తన స్వంత బ్యానర్ పద్మాలయలో సినిమా చేయటానికి ప్లాన్ చేశారు. అప్పుడు దర్శకుడు పిసి రెడ్డి చెప్పిన కథ కృష్ణకు బాగా నచ్చింది. అదే పాడి పంటలు సినిమా. ఆ కథ నచ్చటంతో ఆత్రేయను పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. ఒక నెల రోజులు పనిచేశాక ఆత్రేయ ఇందులో పాడీ లేదు పంట లేదు అని మధ్యలోనే వెళ్లిపోయారు. ఏం చేయాలో తోచక అప్పుడు మహారథిని పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. మహారథి, పిసి రెడ్డి, కృష్ణ కూర్చొని స్క్రిప్ట్ మొత్తం తయారు చేశారు. మహారథి మాటలు బాగా రాశారు అని కృష్ణ సంతోషంగా ఉన్నారు. విజయవాడ, గుడివాడ మధ్యలో మణికొండ అనే ఊరు ఉంటే అక్కడ అవుట్డోర్లో 1975 అక్టోబర్ 1న షూటింగ్ మొదలుపెట్టారు. అక్కడ ఒక మోతుబరి రైతు ఇంట్లో కృష్ణ స్టే చేశారు. మొదటి రోజు షూటింగ్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాక రాత్రి 10 గంటలకు మద్రాసు నుండి ఫోన్ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారు పోయారని, కృష్ణకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి వెళ్లి తీరాలి, కానీ ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు, కారులో వెళ్తే అందుకోలేం. ఆ రాత్రి ఆ టైంలో మద్రాసు పోవడానికి ట్రైన్స్ లేవు, కానీ తప్పకుండా వెళ్ళాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణకి ఒక విషయం తెలిసింది. అప్పట్లో హిందూ పేపర్ కోసం చెన్నై నుండి ఒక ఫ్లైట్ వచ్చి విజయవాడలో పేపర్స్ దింపి మళ్లీ చెన్నై వెళ్లిపోయేది. అది తెల్లవారుజామున వచ్చి వెళ్లేది. కృష్ణ తన పరపతి ఉపయోగించి ఆ హిందూ పేపర్ తెస్తున్న ఫ్లైట్లో విజయ నిర్మలతో పాటు మద్రాసు వెళ్లి ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడ 2 రోజులు ఉండి మళ్లీ మణికొండ షూటింగ్కు వచ్చేశారు. షూటింగ్ జరుగుతూ ఉండగానే మధ్యలో కృష్ణకి ఇంకో చేదు కబురు అందింది. కృష్ణ బాగా ఇష్టపడే, అలాగే పరిశ్రమలో కృష్ణ పెద్ద దిక్కుగా భావించే చక్రపాణి గారు పోయారని. ఇలా కృష్ణకు అతి దగ్గర వ్యక్తులు ఇద్దరూ పోవటం బాధనిపించింది. ఇద్దరితో పనిచేస్తున్న సినిమాలు విడుదల కాకముందే వాళ్లు పోవటం ఇంకా బాధాకరం. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్కు నిర్మాత చక్రపాణి గారు, అలాగే ఆదుర్తితో చేసిన చివరి సినిమా గాజుల కృష్ణయ్య విడుదల కాకపోవటం. ఇలా బాధల మధ్యలోనే పాడి పంటలు సినిమా ఎలా అయినా సంక్రాంతికి విడుదల చేయాలని రాత్రి పగలు పనిచేస్తున్నారు అందరూ. అలా పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి పద్మాలయ వారి పాడి పంటలు సంక్రాంతికి విడుదల అని పేపర్లో ప్రకటన ఇచ్చారు కృష్ణ. అది చూసి వెంటనే నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖరరావు కృష్ణ దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. అతని కృష్ణకి బాగా కావాల్సిన వ్యక్తి. అలాగే కృష్ణ సినిమాలు ఎక్కువగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అందుకని వెంటనే అతను కృష్ణకు పాడి పంటలు సంక్రాంతికి వద్దు అని చెప్పారు. నువ్వు ఫ్లాపుల్లో ఉన్నావు. అవతల రామారావు గారి వేములవాడ భీమకవి, శోభనబాబు గారి పిచ్చిమారాజు, అలాగే నాగేశ్వరరావు గారి అమెరికా నుండి వచ్చిన తర్వాత మొదటి సినిమా మహాకవి క్షేత్రయ్య కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి. వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు, నువ్వు ఫ్లాప్లో ఉన్నావు. కాబట్టి నా మాట విని పాడి పంటలు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చెయ్యి అని చెప్పారు. అతను ఎంత చెప్పినా కృష్ణ వినిపించుకోలేదు. నా నిర్ణయంలో మార్పు లేదు అని చెప్పారు కృష్ణ. అయితే నీ కర్మ అని చెప్పి వెళ్లిపోయారు నవయుగ చంద్రశేఖరరావు. అనుకున్నట్టుగానే 1976 జనవరి 14న పాడి పంటలు విడుదల చేశారు కృష్ణ. వేములవాడ భీమకవి, పిచ్చిమారాజు అదే సంక్రాంతికి విడుదలయ్యాయి. ఆదుర్తి మరణంతో మహాకవి క్షేత్రయ్య పోస్ట్ పోన్ అయింది. నా నమ్మకాన్ని నిజం చేస్తూ, చాలా మంది అంచనాలను తలకిందలు చేస్తూ పాడి పంటలు పెద్ద హిట్ అయింది అని అన్నారు కృష్ణ. ఈ సినిమా తర్వాత మంగళగిరి సమీపంలో స్టూడియో నిర్మాణం చేయాలని స్థలం కూడా చూశారు. కానీ మళ్లీ హైదరాబాద్ బెటర్ అనుకోని అక్కడే స్టూడియో నిర్మించారు. ఈ పాడి పంటలు విజయంతో కృష్ణ మళ్లీ వెనక్కు చూసుకోలేదు.